హాయ్ గాయ్ చెప్పండి హాయ్ చెప్పరా ఇది మా వెహికల్ గాయస్ మేము ఇప్పుడు లంసింగ్ వెళ్తున్నాం విత్ అ ఫ్యామిలీ ప్రాపర్ ఫ్యామిలీ ట్రిప్ హాయ్ యజ్ఞ సో మేము అందరం మీ లంసింగ్ వెళ్తున్నాం ఆన్ ద వే సో దిస్ ఇస్ అవర్ వెహికల్ సో ద టైమ్ ఈస్ 4:10 and we are starting. Hi guys, hi చెప్పండి హాయ్ డ్రైవర్ హాయ్ డ్రైవర్ డ్రైవర్ నాగుండా యోగి హాయ్ బాబు తిరగడానికి అవకాశం లేదు మనం ఎక్కడికి వెళ్తున్నాం గట్టిగా లంబసింగి వెనకాల ఉన్నాం పడట్లేదు మేము అక్కడికే మిస్ అయిపోయింది ఉచిత కూడా వెళ్తుంది గాయస్ ఇప్పుడు 5 అయింది మా స్నాక్స్ టైం స్నాక్స్ ఇచ్చింది దానికి తెచ్చిరా నువ్వు టాటా కొట్టు ఇక స్నాక్స్ టైం ఇచ్చింది మాకైతే స్నాక్స్ టైం అండ్ టీ టైం మనిషి జీవితంలోనూ తెలుసుకోవాల్సింది నేను పాడిన పాట ఉందా ఆ పాట గురించి తెలుసుకుంటే ఆ మనిషి బాగుపడిపోతాం ఏంటి ఆ పాటకి అంత అర్థం ఉన్నది అర్థమైందా పాడాలా మరి సార్ మ్యూజిక్ అవునంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది అవునంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో అపజయాన కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త సిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది దూరమంత ఉందని దిగులు పడుకునేస్తున్నా దరికి చేర్చే దారులు కూడా ఉన్నాయిగా భారమంత ఉందని బాధపడుకునేస్తమా బాధపడికి నవ్వులు పంట ఉంటుందిగా సాగర గమనం మొదలవగానే విసుగే వస్తుంది విసిగే సాగర గమనం మొదలవగానే విసుగే విస్కి చంద్రగా కృష్ణేనే అమృతమిస్తుంది అవరోధాల ఆనంద నిధి ఉన్నది అవరోధాల దీనిలో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారికి దాటిన వారికి సొంతమవుతుంది అంతులే సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమది తలసకుంటే సాధ్యమది పొంగగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా నుతరాట మార్చుకో చెమట నీరు చిందగా నుతరాట మార్చుకో మారలేదు ఏమీ లేదని గమనించుకో బిగించగా చేతిగీత మార్చుకో మారలేని కథలే లేవని గుర్తించుకో
అందర రాతలు నచ్చినట్టుగా బ్రహ్మే రాస్తాడు. గీతల రాత అందర రాతలు తోచినట్టుగా బ్రహ్మే రాస్తాడు. నీ తల రాతలు నచ్చినట్టుగా నీవే రాయాలి. మా ధైర్యాన్ని కరుణించే వాళ్ళే తలదించగా, మా ధైర్యాన్ని దర్శించే దైవాలే తలదించగా, అంతులేని చరితలకి ఆగు నీకు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదుగున కొలిది వర్తమని, ఎదిగిన కొలది వదకమని. అందులో అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలిపి వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొలది వదజమని అర్థమందులో. ఓకే చెప్పాలా తెలిసిన అది తెలుసుకుంటే మంచి జీవితంలో గర్వం ఉండదు. అది తెలుసుకుంటే బాగుపడిపోయినట్టే. ఆ పాట అర్థం చెప్పండి. ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మౌనంగా చేసుకెళ్ళిపోయి దాని పెద్ద హంగామా చేయకుండా దాని మీద కష్టపడితే అదే సక్సెస్ వస్తుందని దాని అర్థం. సరే కష్టాలు వచ్చాయని చెప్పి మనిషి కాకపోతే వస్తుంది చిట్టంగా కనపడుతుంది మాట. నెక్స్ట్ మౌనంగానే ఎదగామని చెట్టు మొక్క నుంచి మహావృక్షం అవుతుంది. కానీ మౌనంగా ఉంటది. ఏది ఎదిగిన కలిసి వదగ చెట్టు మహావృక్షం అయినప్పుడు కూడా కిందకి ఒదిగే ఉంటది. మనం కూడా ఎదిగిన కలిసి వదగమని ఆ చెట్టులాగే వదగాలి. మనం అపజయాలు కలిగిన చోటే మనకి ఎన్ని అపజయాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవరాధలు దాటికెళ్ళిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. అక్కడే మనకి గెలుపు వస్తాయి. మన కష్టాలు దాటిన వాళ్ళకి అపజయాలు కలిగిన చోటే గెలిపి పిలిపి వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వస్తుంది. అర్థమైందా? అది మౌనం. మాకు ఎవరు స్టేజ్ మీద అవకాశం ఇవ్వలేదు, కానీ మా కళను చూపించుకునే అవకాశం మాకు లేకపోయింది. సైలెంట్ గా సైలెంట్ గా ఎదగమని సైలెంట్ హాయ్ గాయ్స్, ఇప్పుడు 6:20 అవుతుంది. మేము అందరం టీ బ్రేక్ కోసం ఆగాం. ఇది సుందరాకాండ అనే ఊరు. సుందరకాండ ఏ ఊరో తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే బోర్డు పీలేర్ అల్యూమినియం అని ఉంది ఏదో ఫ్యాక్టరీ దగ్గరలో. నా టీ బ్రేక్ టైం 6:20 అవుతుంది. వీఆర్ హ్యావింగ్ అ టీ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి. యూట్యూబ్ తాగండి తాగండి, మీరు కూడా తాగండి, మాతో షేర్ చేసుకోండి. బండి అది ఉంటది. ఇలాగే చెప్పు. ఇప్పుడే స్టార్ట్ అయ్యా, అప్పుడే బాయ్ అంటే ఎలా? వెరీ గుడ్. నీకోసం
సూపర్ సూపర్ పాడుతుంది. అబ్బబ్బా సూపర్. ఏం కొనవలసిన ఓకే ఇప్పుడు ఇద్దరు పాట పాడిన వాళ్ళు పుస్తకాలు అక్షరాలు భాషలు లేని కారణాలు బాగా కవర్ చేస్తారు. ఎన్ని మాయలు ఎన్నెన్నో చిత్రాలు ప్రేమలో కథలెన్నో చెప్పారు, కథలు రాశారు, కథలు కట్టారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ముసూలు అమ్మగారికి వీడియోలు చేస్తున్నారు షార్ట్స్ చాలా మంది. చేపలు ఆవిడ భలే మాట్లాడుతుంది. చేపలు ఆవిడే నేను అందరికి ఇదేనా రూమ్ ఉంది? బ్రో హాయ్ Guys, number వచ్చేసాం and area we are staying at night. And ఇక్కడ మా అందరూ ఉన్నారు క్యారెక్టర్స్. And ఇక్కడ మా rooms. లైటింగ్ ఇప్పుడు ఇప్పుడు అలాట్మెంట్ అవుతుంది ఆ లోపల సో మేము అక్కడ నైట్ 8:30 కల్లా రీచ్ అయిపోయాము. లంసింగ్ దగ్గర ఎన్ స్క్వేర్ అనే ఒక రిసార్ట్లోని రూమ్ అండ్ టెంట్స్ మేము బుక్ చేసుకున్నాం.
చెరువుల వేనం అనే ఒక వ్యూ పాయింట్ ఉంది కదా, దానికి దగ్గరలోనే లైక్ విత్ ఇన్ 3-4 కిలోమీటర్స్ దగ్గరలోనే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్ అనేది చాలా కూల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్ లైట్తో డెకరేట్ చేశారు అండ్ మాకు ఒక డీజే సెటప్ కూడా పెట్టారు. సో వీ కెన్ ఎంజాయ్ విత్ ద మ్యూజిక్ అండ్ ఆల్ అనమాట. సో ఆ లోపల మాకు ఇక్కడ రూమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ముందే బుక్ చేసుకున్నాం. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అదే మా రూమ్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చాలా కూల్గా చాలా బాగుంది. ఇక్కడ మాకు రూమ్స్ ప్లస్ టెంట్స్ కూడా వచ్చారు అండ్ మనం క్యాంప్ ఫైర్ పెట్టుకొని మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఇక్కడ కొంచెం చీకులు చేసుకుంటారు కదా, లైక్ చికెన్ కబాబ్ చేసుకునే స్టవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా తీసుకొని మేము మంచిగా కుకింగ్ ఇవన్నీ చేసాం. అండ్ ఒక కంప్లీట్ నైట్ అంతా మేము అక్కడ స్నో కింద స్పెండ్ చేసాం. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అండ్ ఇట్ విల్ బి సో ఇంట్రెస్టింగ్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఇక్కడ ఎలా స్పెండ్ చేశాను, మేము ఎక్కడెక్కడికి విజిట్ చేసాము అవన్నీ పెడతాను. సో ఈ రిసార్ట్ దగ్గర మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మాకు గీజర్స్ ఇచ్చారు హాట్ వాటర్కి అండ్ పైగా మేము కెటిల్ కూడా తీసుకెళ్ళాం హాట్ వాటర్కి. ఇన్ కేస్ మీరు ఈ వింటర్ టైంలో లైక్ జనవరి ఫెబ్లోని ట్రావెల్ చేస్తే మేక్ షూర్ యూ టేక్ సమ్ వార్మర్స్ అండ్ కెటిల్స్ ఫర్ హాట్ వాటర్ అండ్ సంథింగ్ లైక్ యూ వోంట్ ఫీల్ ద కోల్డ్. అండ్ ఇక్కడ చాలా కూల్ ఉంది. చెప్పండి హాయ్. ఎక్కడున్నారు? సో ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? లోపలికి పదండి. ఇప్పుడు మన రూమ్ టూర్ చూపిస్తాను. ఇది మన రూమ్. వెల్కమ్. సో ఇది మన రూమ్. మన బెడ్, ఎక్స్ట్రా బెడ్, బ్లాంకెట్స్, ఎక్స్ట్రా బెడ్ ఒకటి, ఎక్స్ట్రా బెడ్. సో గైస్ ఇది మన రూమ్. మన బెడ్, ఎక్స్ట్రా బెడ్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ అన్ని ఉన్నాయి. టేబుల్ ఫ్యాన్, ప్రాపర్ లైటింగ్, హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇంటూ మన వాషింగ్ ఏరియా, మిర్రర్స్ అండ్ వెస్ట్రన్ వాష్. ఇది మన రూమ్ టూర్. యాక్చువల్లీ మన రూమ్ లో కంటే ఎక్కువ బయట టెంట్స్ లో ఉండిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మేము నైట్ ఎలా స్టే చేసాం అన్నీ చూపించిపోతున్నాము. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ప్రవళిక. థ్యాంక్ you. Bye-bye. If you really like this video, don't forget to subscribe to my channel. Do subscribe, guys. Thank you.